జ్యూరిచ్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఒకప్పుడు దావోస్కు వెళ్ళినప్పుడు అక్కడ భారతీయులే అరుదుగా కనిపించేవారని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. సమావేశానికి వచ్చిన వారిని చూస్తే విజయవాడ లేదా తిరుపతిలో ఉన్న భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 20 దేశాల నుంచి తెలుగువారు సమావేశానికి హాజరయ్యారని, 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారని తెలిపారు. 148 దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంప్రదాయాలను కాపాడుకుంటూ సంక్రాంతి వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారని, కోడిపందాలు తప్ప అన్ని సంప్రదాయాలు పాటిస్తున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. విజన్ 2020 ఐటీపై మాట్లాడిన రోజుల్లో విమర్శలు ఎదురయ్యాయని, కానీ ఆ నిర్ణయాల వల్లే నేడు తెలుగు యువత ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పొందుతున్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక శక్తిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎన్ఆర్టీలు కీలక పాత్ర పోషించారని, ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో విజయం సాధించామని తెలిపారు. 18 నెలల్లోనే రాష్ట్ర బ్రాండ్ను పునరుద్ధరించామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు. ఏఐ, క్వాంటమ్, స్పేస్, డ్రోన్ టెక్నాలజీలపై రాష్ట్రం దృష్టి సారించిందని, వీటిలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. చివరగా ఏఐకు చిరునామాగా భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళే నిలవాలని పిలుపునిచ్చారు.